నమస్తే అన్న, పేరు చెప్పి మీరు చూస్తున్నది ఇచ్చారని షో. ఫ్రెండ్స్, బాలకృష్ణ గారు ఏదైతే డాకు మహారాజా విజయోత్సవ సభలో ఇలా కామెంట్ చేశారు. కొన్ని సినిమాని మనం ప్రేమించకూడదు, సినిమా తీస్తూ చేయాలి, చేస్తూ ఉండాలి అని చెప్పారు. సో అలాగే ఆయన స్టోరీ కూడా చెప్పారనమాట. సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు, నాది సెకండ్ ఇన్నింగ్స్ కాదండి, ఇది అంటే హీరో లోలో ఉన్నా కానీ, స్టార్డంలో ఉన్నా కానీ, ఫ్లాప్ అయినా కానీ అలా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నేను చూపిస్తూ ఉంటాను, ఉంటుంది, మీ అందరికీ కూడా మంచి సినిమాలు అందిస్తాను అని ఆయన స్టైల్లో చెప్పడం అయితే జరిగిందనమాట. బాలకృష్ణ గారు వరుసగా 4 హిట్లు అయితే ఇచ్చారు. తర్వాత కూడా మనకి హిట్లు ఇస్తానని కూడా చెప్పారు. సో ఇలాగ పాజిటివ్గా ఉంటే కనుక, పాజిటివ్గా మనం సినిమాలు అందిస్తే కనుక తెలుగులో నెక్స్ట్ లెవెల్లో మన ఇండియన్ సినిమా అనేది, మన తెలుగు సినిమా అనేది ఇండియన్ సినిమా అయ్యింది. మనం ఇండియా సినిమానే అనాలి, ఇండియన్ సినిమానే అనాలి. ఇండియన్ సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉంటే కనుక, హాలీవుడ్ రేంజ్లో మన సినిమాలు వెళ్తే కనుక మనకి ఎంతో గౌరవం ఉంటుంది. మన యాక్టర్స్ పరంగా కానీ, మన ప్రొడ్యూస్ పరంగా కానీ, మన డైరెక్టర్స్ పరంగా కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తే కనుక ఒక మంచి ఇంపాక్ట్ అయితే మనం ఇవ్వగలం మన ఇండస్ట్రీకి. సో ఇది ఓవరాల్గా అయితే బాలకృష్ణ గారు ఏంటంటే, ఆయన ఇలా కూడా చెప్పారు, సినిమా అనేది 2-3 గంటలు 5 గంటలు తీస్తే అనవసరం, లిమిటెడ్గా తీయాలి. చిరంజీవి గారు కూడా ఇదే అన్నారు. సినిమా అనేది గంటలు తీస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోతాయి, ప్రొడ్యూసర్కి భారీ నష్టం వస్తుంది, భారీగా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఆయన చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, నలుగురు టాప్ యాక్టర్స్ కూడా మనకి చెప్పింది కూడా ఇదే, నలుగురు కూడా చెప్తున్నారు. సో తర్వాత వచ్చే డైరెక్టర్స్ కానీ, తర్వాత వచ్చే హీరోస్ కానీ, ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే 4-5 గంటలు సినిమాలు తీస్తే చాలా మటుకి లాస్ ప్రొడ్యూసర్స్కే ఉంటుంది. ప్రొడ్యూసర్ చచ్చిపోతే కనుక సినిమాలు రావు. దాంతోపాటు మనం అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే కోరుకుంటామో సినిమాల నుంచి, అది అవుట్పుట్ అనేది మన దగ్గర రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సినిమాకి చేసే ముందు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సినిమా పేపర్ మీద ఉన్నప్పుడే, చిరంజీవి గారు చెప్పారు, పేపర్ మీద ఉన్నప్పుడే ఎడిటింగ్ చేసుకోవాలి, యాక్షన్ చేయాలి, కట్ చేయాలి, దాంతోపాటు మూవీ అనేది తయారు చేసేయాలి. ఇవన్నీ చేస్తే కనుక పేపర్ మీదే అవుట్పుట్ అనేది ఓవరాల్గా సినిమా రిలీజ్ అయ్యి ఒకవేళ 2 hours 30 minutes ఉందనుకోండి, ఒక 5 minutes తీసేయాలనుకోండి, 2 hours 25 minutes సినిమా, ఒక 5 నిమిషాలు పోయింది, అందులో పెద్ద నష్టమేం లేదు. అదే గంటలు 2 గంటలు 3 గంటలు లేచిపోతే మనకి ఎంత లాస్ అంటే, సినిమా కథ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది, సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. గేమ్ చేంజ్లో కూడా జరిగింది అదే. శంకర్ గారు ఏమన్నారు, 5 గంటల సినిమాను అందులో సగం బాగా ఇచ్చారు మనకి, ఏం ఉపయోగం? సినిమా ఆయన అన్సాటిస్ఫైడ్గా ఉన్నారని చెప్తున్నారు. అటు తమిళ్ ఇంటర్వ్యూస్లో మనకేమో ఇక్కడ మన రామ్ చరణ్ గారి ఇమేజ్ బట్టే కదా సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఆడాల్సింది, సినిమా యావరేజ్గా అయిపోయింది. సో అలా ఏంటంటే, ఇటు రామ్ చరణ్ గారి ఫేమ్ కానీ, అటు డైరెక్టర్ గారి విజన్ కానీ, ఇటు ప్రొడ్యూసర్ గారి డబ్బును కానీ, 3 కన్సిడర్ చేసుకొని సినిమాలు తీస్తే కనుక ప్రేక్షకులు వద్దన్నా కూడా ఆదరిస్తూనే ఉంటారు. అది నేను గట్టిగా నమ్మే విషయం. ఎందుకంటే పుష్ప ఉంది, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ గారి విజన్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్, డైనమిక్ యాక్టింగ్ అనమాట. అలాగే ప్రొడ్యూసర్ వాళ్ళు నిజంగా గట్స్ అండి. ఎంత డబ్బుని తగలేశారంటే, ఎంత డబ్బుని జల్లారంటే సినిమాకి, నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా పరంగా అయితే. అందుకే వాళ్ళ రాబడి కూడా నెక్స్ట్ లెవెల్లో తెచ్చుకున్నారు. ఇప్పుడు రీలోడెడ్ వర్షన్తో ఖచ్చితంగా 2,000 కోట్లు దాటేస్తుంది, వీళ్ళకి ఎంతో కొంత మిగులుతుంది డబ్బు. అలాగా మంచి సినిమాలు తీస్తే కనుక ప్రొడ్యూసర్ లాభపడతారు. ఆ డబ్బు ఎక్కడికి పోదు కదా, మళ్ళీ ఇంకో సినిమాలో పెడతారు. సో అలా ఏంటంటే, మన టాప్ యాక్టర్స్, మన ఇన్స్పిరేషనల్ హీరోస్ చెప్పేది ఏంటంటే, పేపర్ మీద ఉన్నప్పుడే ఎడిట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, అవసరమైతే తీసేసుకోవాలి, తర్వాత రిలీజ్ చేయాలి. పర్ఫెక్ట్ టైంకి కూడా మనం సినిమా
తీసి అందిస్తే కనుక ప్రేక్షకులు ఆదరిస్తారు, డబ్బు కూడా లాస్ అవ్వదు. తర్వాత సినిమాలు వరుసగా సంవత్సరానికి ఇన్ని సినిమాలు ఒక హీరో 4-5 సంవత్సరాలు తీసేసుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రతి హీరోకి ప్రైమ్ టైం అది. ఆ ప్రైమ్ టైం వేస్ట్ చేసుకుంటే ఉపయోగం ఎవరికి ఉంది? వేస్ట్. అందుకే తక్కువ బడ్జెట్లో లేదంటే ఎక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో తక్కువ స్క్రిప్ట్ వేస్టేజ్ అవ్వకుండా పేపర్ మీద స్క్రిప్ట్ అనేది రాసేసుకొని అది షూట్కి వెళ్ళిన తర్వాత టేక్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఎడిట్ చేసుకుని చూసుకుని యాడ్ చేసేస్తే కనుక సినిమా రిలీజ్ చేస్తే కనుక టైంకి పెద్ద టైం లాస్ ఉండదు, మనీ లాస్ ఉండదు. దాంతోపాటు ఆడియన్స్ కూడా మన హీరో వచ్చారు, మన అందరి హీరోలు ఖచ్చితంగా సినిమాలు తీస్తున్నారు, చాలా పండు వెన్నెలగా ఉంది, కనుల పండగగా ఉంది, ఫెస్టివల్ మూడ్ అనమాట. అలా ఏంటంటే మన సినిమాలో మనం ఆదరిస్తే కనుక తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో అందరూ ప్రతి ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ప్రమోట్ చేస్తారు. సో ఇలా ఏంటంటే బాలకృష్ణ గారు చెప్పిన మాటల్లో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి నష్టం లేదు. తమన్ గారైనా, బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే సినిమాల్ని మనం నాశనం చేయకూడదు, సినిమాలను మనం బ్రతికించాలి, వెలిగించాలి అని వీళ్ళు చెప్పేదే ఇది. దాంతోపాటు ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఉన్న డైరెక్టర్స్ కానీ పేపర్ మీద ఉన్నప్పుడే కరెక్షన్స్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి. ఒక సీన్ రాసుకున్నానంటే కరెక్ట్గా దానికి సంబంధించిన డైలాగ్స్, దానికి సంబంధించిన సీన్సే తీసుకోవాలి. అంతేగాని తర్వాత చూసుకుందాంలే, ఎడిటింగ్ మనకి డిజిటల్ అయిపోయింది కదా, తర్వాత కట్ చేసుకుందాం అంటే ప్రొడ్యూసర్ విపరీతంగా నష్టపోతాడు. దాని తర్వాత సినిమాలు కూడా మనకి ఫీల్డ్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. సో అలా ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి అయినా సరే మనకి సినిమాలు అనేవి ఇలాగ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన దగ్గర నుంచి, ఇప్పుడు మీరైనా ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కామెంట్స్ చేసినా కానీ ఆ కామెంట్స్ వాళ్ళు చూడగలిగితే కనుక, ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక, నేను చెప్పిన వీడియో కూడా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనకి మంచి సినిమాలు రావడానికి ఎటువంటి సందేహం లేదు. మంచి సినిమాలు వస్తే కనుక ఖచ్చితంగా మనం ఆదరిస్తాం, అది ఏ హీరో అయినా అవనివ్వండి. అలా ఏంటంటే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మన సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఉండాలి, హాలీవుడ్ లెవెల్లో ఉండాలి. ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మన హీరోస్ గురించి అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.